హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. అయితే ఇక్కడ నేను వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను కదా, సో ఇక్కడైతే నేను రోజు జీలకర్ర వామే తాగుతున్నాను. మీరు కావాలంటే వేరే వేరే డీటాక్స్ కూడా తాగొచ్చు. అంటే నేను ఈ జీలకర్ర వాములోనే అల్లం వేసుకుంటాను, లేకపోతే కొంచెం పసుపు వేసుకొని, దాల్చిన చెక్క వేసుకొని, మిరియాలు వేసుకొని, లేకపోతే ఒక్కొక్కసారి ఈ బ్లూ కలర్ అదేది శంకు పువ్వు ఉంటుంది, అది కూడా బాగా పనిచేస్తుంది అంటండి. నాకైతే కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది లైట్గా అని చెప్పి నేను జీలకర్ర వామ్ వాటరే ఇందులోనే అల్లం వేసి కొంచెం లైట్గా పసుపు వేసుకుంటాను. సో ఇలా అయితే నేను ట్రై చేస్తున్నాను ఆల్మోస్ట్ రోజు. కనీసం ఒక 1 మంత్ అన్నా ట్రై చేయండి. లేదు మీకు ఇవే వద్దంటే జస్ట్ గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ అన్న విండుకొని తాగండి. వెయిట్ లాస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. అయితే నేను డీటాక్స్ తాగిన తర్వాత ఒక 1 అవర్ అది బయట ముగ్గేసుకొని ఏదో ఒకటి పని చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తాను. అయితే నేను టిఫిన్లోకి పెసరట్టు వేసుకుంటున్నాను అనమాట. పెసరట్టు అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే. ఇది ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పెసరట్టు మాత్రం. సో దోశల బదులు పెసరట్లు వేసుకోండి, ఈజీగా 2 తినేసేయచ్చు మంచిగా. ఒక పెద్ద ఇదైతే నేను ఇదేమంటారు ఐరన్ పెన్నం మీద వేస్తున్నాను. 2 పెద్ద పెసరట్లు వస్తాయి. సో ఇంకా అవి 2 తినేస్తే కడుపు ఫిల్లప్ అయిపోతుంది. సో పెసరట్టు అయితే చాలా హెల్త్కి మంచిది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. పిల్లలకు కూడా మంచిగా అలవాటు చేయండి. దోశల బదులు దోశలు అంటే బ్రౌన్ రైస్ అవి ఇవి, వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ అలా దోశలు అయితే ఎవరు కనిపెట్టలేరండి. ఆ దోశలు అయితే బెటరు. సో నేనైతే ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ పెసరట్టే పోస్తాను. ఒకవేళ ఇడ్లీలు అట్లా చేసుకున్నా కూడా నేను రాగి పిండి కలుపుకొని ఒక ప్లేట్ పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా ఇడ్లీ చేసినా కూడా. సో నేనైతే ఒక 2 పెసరట్లు మంచిగా చట్నీ పెట్టుకొని తిన్నాను అనమాట. కొంచెం పుట్నాలు వేసి చేసిన చట్నీ ఇది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు కూడా మనము కంపల్సరీ ఈ డైట్ చేసేటప్పుడు ఈ జంక్ ఫుడ్ అనేది తినొద్దండి ఎట్టి పరిస్థితుల్లో. అంటే బయట చిప్స్ కానీ, తర్వాత అంటే మామూలుగా ఏ ఒకటి మనం టైంపాస్కు టీవీ చూసుకుంటా సినిమా చూసుకుంటా తినేస్తుంటాము. ఫస్ట్ మనం చేసే పెద్ద మిస్టేక్ అది. వెయిట్ లాస్ అనే కాదండి, హెల్త్కి అయితే చాలా 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 హానికరం అన్నమాట ఇవి జంక్ ఫుడ్. ఈ చిప్స్ కానీ లేకపోతే హెవీ బిస్కెట్స్ కానీ. మొన్న నేను చాయ్ బిస్కెట్స్ తిన్నాను, నేను కూడా ఇప్పటి నుండి అవి కూడా మానేస్తున్నాను. బట్ మా ఇంట్లో మా నితీష్ అయితే ఎట్లా అలవాటు అవుతారో అండి పిల్లలు మాత్రం. మా నితీష్ మిల్క్ బిక్కీస్ అనే బిస్కెట్లు మాత్రం అసలు వాడు మానుకొని ఎంత ట్రై చేసినా తగ్గిద్దామన్నా మానుకోవడం లేదు. ఏదో ఒకటి ట్రై చేసి వాటితో కూడా మానిపించేసేయాలి. బట్ ఇంకా మీ దగ్గర ఓవెన్ ఉంటే మంచిగా ఓట్స్ వేసి గోధుమ పిండి వేసి మీరే మంచిగా బిస్కెట్లు వేసుకోండి. నా దగ్గర ఓవెన్ ఉంటే మాత్రం నేను కంపల్సరీ అలానే ట్రై చేసేదాన్ని. ఇంకోటి మా చెల్లి ఓవెన్లో ఓట్స్ చేసి బిస్కెట్ చేసింది. ఆ రెసిపీ కూడా మీకు నేను షేర్ చేస్తాను షార్ట్ వీడియోలో. నేను అసలు ఎన్ని రోజులు ఉండో మా చెల్లి పంపించింది కానీ పెడదామని మర్చిపోయినాను. సో ఓవెన్ ఉన్న వాళ్ళైతే మంచిగా ఇంట్లో పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి దీనిలకి మంచిగా ఓట్స్తో కానీ గోధుమ పిండితో కానీ మంచిగా మీరే బిస్కెట్లు వేసుకోండి. బయట నుండి అయితే బిస్కెట్లు కొనివ్వద్దు. ఇంకోటి ఎందుకు కొనివ్వద్దు అంటే బయట ఒక ఫుడ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంది అంటే అందులో ప్రిజర్వేటివ్స్ కంపల్సరీ కలిపి ఉంటారు. సో ఆ ప్రిజర్వేటివ్స్ అంటే ఇప్పుడు ఆ బిస్కెట్లు కానీ ఏవైనా మన ఇంట్లో చేసుకునేవి వారం కంటే ఎక్కువ నిల్వ ఉండవు. అదే బయట మనం కొన్నవి నెలలు ఉంటాయి. ఎందుకు? వాళ్ళు ప్రిజర్వేటివ్స్ అనే కెమికల్స్ కలుపుతారు కాబట్టి. సో ఆ ప్రిజర్వేటివ్స్ మనకు హెల్త్కి చాలా చాలా హానికరం చేస్తాయి. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి దానివల్ల చాలా. సో ఈ సెలబ్రిటీస్ కానీ ఎవ్వరు కూడా ఈ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అసలు ఈవెన్ డైరీ ప్రోడక్ట్స్ కూడా తినరండి. అందుకే వాళ్ళు అంత స్మార్ట్గా మెయింటైన్ చేస్తారు. మనది ఏముందిలే అని మనం వదిలేస్తాము. ఫస్ట్ అది మనం చేసే మిస్టేక్స్. వాళ్ళు కూల్ డ్రింక్స్ అన్ని బ్రాండ్ అంబాసిడర్లు ఇస్తారు కానీ వాళ్ళు ఒక్కరు కూడా కూల్ డ్రింక్ అనేది నోట్లో పెట్టుకోరు అసలు. మనకేమో చికెన్ బిర్యానీ అంటే పక్కన మనకు థమ్సప్ స్ప్రైట్ ఉండాలన్నమాట. మనం అట్లా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటాం. ఈ కూల్ డ్రింక్స్ వల్ల మన పళ్ళు కూడా అసలు ఏం చేసినా మన పళ్ళు కరగని పళ్ళు కూల్ డ్రింక్స్ వల్ల పళ్ళు కరిగిపోతాయంట. సో ఒకసారి చూడండి. సో ఈ కూల్ డ్రింక్ బదులు మీకు ఒకవేళ
మీకు తిన్న తర్వాత అరగదంటే కొంచెం నిమ్మరసం తాగండి, మంచిగానే అరుగుతుంది ఈ చికెన్ బిర్యానీ కానీ అవన్నీ. నేనైతే ఆల్మోస్ట్ నిమ్మరసంకే ట్రై చేస్తాను. మా సైడ్ నన్నారి అని చెక్కతో వేస్తారు, లేకపోతే అదన్నా తాగుతాను. సో సాధ్యమైనంత వరకు అయితే జంక్ ఫుడ్, ఈ సాస్ కూడా ఉంది టమాటో సాసు, ఈ సాస్లో కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నదే బెటరు. బయట తిన్నప్పుడు అందులో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. బయట మనము ఇప్పుడు డిమార్ట్కి వెళ్తాం కదా, మనం అక్కడ తెచ్చుకునే సరుకులు కాకుండా తినేవి తెచ్చుకుంటాం కదా, ఏది కనబడితే అది వేసుకుంటాం ఆ బాస్కెట్లో. ఫస్ట్ మనం చేసే మిస్టేక్స్, ఫస్ట్ ఇంటికి పట్టుకురావద్దు ఆ చెత్త అంతా. ఆ చెత్త ఇంటికి పట్టుకొచ్చినా నుండి దానిలో మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, తినాలి తినాలి అని. నేను అందుకే డిమార్ట్కి పోతే సరుకులు తప్ప ఇంకేమీ పట్టుకొని రావట్లేదు. సో ఆల్మోస్ట్ మీరు కూడా ట్రై చేయండి. మీరు కావాలంటే చిన్న చిన్న స్నాక్స్, పిల్లలకు స్కూల్ నుండి రాగానే పెసర గుగ్గుళ్ళు లేకపోతే అలసందలు ఏ ఒకటి గుగ్గుళ్ళు పెట్టండి, హెల్త్కి చాలా మంచిది కదా. సో నేనైతే అలానే ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ ట్రై చేయనీకి 100% ట్రై చేయనీకే ప్రయత్నిస్తున్నాను. తర్వాత అయితే నేను ఇక్కడ మధ్యాహ్నానికి గోంగూర పప్పు అయితే చేసుకుంటున్నాను. సో ఈ గోంగూర పప్పు మా అత్త, అంటే మామూలుగా అందరం గోంగూర అన్నీ కలిపి పెడతాం కదా, సో మా అత్త వాళ్ళ స్టైల్లో ఏంటంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి కొంచెం చిటికెడు మెంతులు వేసి అవి వేగినాక కందిపప్పు వేసి ఒక గ్లాసు, అవి కూడా కొంచెం ఫ్రై అయినాక కొంచెం ఆనియను, ఈడ కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, నేను పచ్చిమిర్చి బదులు కారం వేస్తున్నాను. ఆనియను, కొత్తిమీర, నేనైతే కారం వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు అసలు మంట అనిపించడం లేదు అని చెప్పి. బట్ పచ్చిమిర్చి వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్టు. నాకు పచ్చిమిర్చి మంట అనిపించట్లేదని వేసుకున్నా, కానీ పచ్చిమిర్చి టేస్ట్ వేరే ఉంటుంది. పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసినాక ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోండి. పోసుకొని గోంగూర పెట్టి విజిల్ పెట్టుకోండి. ఈ పప్పు కొంచెం పలుకు అంటే బ్యాళ్ళు కనబడాలి, మీడియం పెట్టి ఒకటే విజిల్కి ఆఫ్ చేస్తాను నేనైతే. అట్లయితేనే మనకి కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది కందిపప్పు. ఏమో మా ఇంట్లో, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లానే చేసుకుంటారు. బట్ మా అత్తమ్మ చేస్తే ఇంక ఈ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుండే. మా ఇంట్లో మా ఆయనకు కానీ మా జోషికి కానీ వీళ్ళందరికీ గోంగూర పప్పు అంటే చాలా ఇష్టము. బట్ ఈరోజు నేను కొంచెం కారం వేసినందుకు సక్సెస్ కాలేదు, అంత టేస్ట్ అనిపించలేదు. మరి అది నిజంగానే టేస్ట్ బాగాలేదా, నా నోరు బాగాలేదు, నాకు కొంచెం ఫుల్ జలుబు అయింది, అందుకు నాకు నచ్చలేదో నాకు తెలియదు. కానీ నాకైతే టేస్ట్ నచ్చక నేను ఓన్లీ వెల్లుల్లిపాయ కారంతో మాత్రమే తిన్నాను అన్నము. అసలు ఏమీ తినాలనిపించడం లేదు, జలుబు ఫుల్ అయిపోయింది. సో కొంచెం ఉప్పు వేసేసి ఇలా ఇదే బ్యాల్ అంటాం మేము, పప్పు కనబడుతూ ఉండాలి. మా ఇంట్లో వాళ్ళకి అట్లా పప్పు కనబడుతూ ఉంటే ఇష్టం అన్నమాట. తర్వాత అయితే ఇందులోకి పోనికి వేసుకున్నాను కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇదంతా పోపు అయితే వేశాను. సో మీరు కంపల్సరీ జంక్ ఫుడ్ అనేది ఇంటికి అయితే తీసుకురావద్దండి, హెల్త్కి ఎంత అంటే అంత బ్యాడ్ కలిగిస్తుంది. మీరు ఇంట్లో ఫుడ్ ఏదైనా ఇంట్లోనే తినడానికి ట్రై చేయండి. ఈ చిప్స్ కానీ, తర్వాత సాసులు కానీ, తర్వాత బిస్కెట్స్ కానీ, ఇవైతే చాలా మొత్తం అవాయిడ్ చేయండి. కూల్ డ్రింక్స్ కూడా అండి మెయిన్. సో మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఫుడ్ ఏది తినొద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం కంపల్సరీ పాటించండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. మధ్యాహ్నం అయితే నేను ఇలా కొంచెం అన్నము, ఒక అప్పడము, పప్పు ఇవన్నీ పెట్టుకున్నా కానీ ఏం తినలేదు, ఓన్లీ ఎల్లుల్లిపాయ కారం మాత్రమే తిన్నాను. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.